బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్కి స్వాగతం అండి. యాక్చువల్లీ నాది బిగ్ బాస్ తెలుగు లీక్స్ అని ఛానల్ ఉంది కదా, అది పాత ఛానల్. ఏంటంటే వాళ్ళు స్టార్ మా వాళ్ళు నా మీద స్ట్రైక్స్ వేసి నా ఛానల్ని డిజేబుల్ చేయించారండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఛానల్ వర్క్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఏంటంటే నా పాత సబ్స్క్రైబర్స్ అన్న తెలుస్తుంది, అంటే ఈ ఛానల్ అది వర్క్ చేయట్లే, ఇది నా న్యూ ఛానల్ అని. ప్లీజ్ ఎవరు చూసినా నా సబ్స్క్రైబర్స్ అయినా కాకపోయినా ప్లీజ్ ఒక లైక్ చేస్తే నా పాత సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో వెళ్తుంది, ప్లస్ మళ్ళీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టార్ మా వాళ్ళ కంటెంట్ ఏదో లీక్ చేస్తున్నా అని నా ఛానల్ మీద స్ట్రైక్ వేసి నా ఛానల్ ఇప్పటికైతే డిజేబుల్ చేశారండి. అది ఎనేబుల్ ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు, అందుకే నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇది అందరికి వెళ్తుంది, నా సబ్స్క్రైబర్స్ పాత వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి తెలుస్తుంది, ప్లస్ నాకు నా సబ్స్క్రైబర్స్ నాకు వస్తారు. ప్లీజ్ ఎవరైనా చూసినా ప్లీజ్ అండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. నేను ఎందుకంటే చాలా కష్టపడి అంత సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా స్ట్రైక్లు వేసి నా ఛానల్ డిజేబుల్ చేశారు. ప్లీజ్ అండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. స్టార్ మా వాళ్ళది ఏదో సంథింగ్ కంటెంట్ నేను లీక్లు చేస్తున్నా అని సంథింగ్ నాకు మీద స్ట్రైక్లు వేసి నా ఛానల్ అయితే క్లోజ్ చేయించారండి. ఇప్పటికి వచ్చేసినట్టయితే తనుజ అండ్ కళ్యాణ్, నేను ఇద్దరు ఓటింగ్ అప్డేట్స్ అయితే నాకు వచ్చాయండి. దానికి ఇది కొంచెం రియల్ టైం అఫీషియల్ సంబంధించిన ఓటింగ్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పటికైతే నెంబర్ 1 పొజిషన్లో అయితే తనుజనే ఉందండి. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజకి పాయింట్ పర్సంటేజ్లో మాత్రమే డిఫరెన్స్ ఉందండి. ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా తనుజను కళ్యాణ్ క్రాస్ చేయవచ్చు. ఇదని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నా మీద స్ట్రైక్లు వేసి నా ఛానల్ క్లోజ్ చేయించారు. అయినా కూడా పర్లేదు, నేను ఇలానే చేస్తాను. మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇలానే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.